హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బద్రిరాజుపాలెం గ్రామంలో 2 శివాలయాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొత్త శివాలయం ఇప్పటికీ కట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2వ సంవత్సరం వార్షికోత్సవం అయితే జరుగుతుందండి. చాలా చక్కగా జరుగుతుంది. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆ తరువాత అన్న సమారాధన కూడా జరుగుతుందండి. ఆ కార్యక్రమాలన్నీ మీకు చక్కగా చూపిస్తాను. చక్కగా చూసి స్వామివారి కృపకు మీరు పాత్రలు అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి.
मातुर्मेढुष्टमा मेढुष्टमस्ते मेढुष्टमेति मेढुस्तमा असस्ते बभूव बभूव ते धनुः धनुरिति धनुः तयास्मान् अस्मान् विश्वदः विश्वदस्मान् त्वमयक्ष्मया अयक्ष्मया परिभुज भुजेति भुजा नमस्ते ते अस्तु अस्त्वायुधाय आयुधाय अनातताय धृष्णवे अनाततायेत्यना तताय धृष्णवैति धृष्णवे उभाभ्यामुता उतये ते नमः नमो बाहुभ्यां बाहुभ्यां तव बाहुभ्यामिति बाहुभ्यां तव धन्वने धन्वनैति धन्वने परे ते धन्वनः धन्वनो हेदिः हेदिरस्मान् अस्मान् वृणक्तु विश्वदः विश्वद इति विश्वदः अथो यः अथो इत्यथो य इषुधिः इषुधिस्तव इषुधिर्दिषु इधिः तवारे आरे अस्मदो अस्मन्ने निधेः धेहिदं तमितितं नमो हिरण्यबाहवे हिरण्यबाहवे नान्ये हिरण्यबाहवैति हिरण्यबाहवे सेनान्ये दिशा सेनान्य इति सेनान्ये दिशाञ्च पतये पतये नमः नमो नमः नमो वृक्षेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यः हरिकेशेभ्यः पशूनां हरिकेशेभ्य इति हरिकेशेभ्यः पशूनां पतये पतये नमः नमो नमः नमः सस्पिञ्जराय सस्पिञ्जराय त्रिषेमते त्रिषेमते पथीनां त्रिषेमते इति त्रिषेमते पथीनां पतये पतये नमः नमो नमः नमो बभ्रुषाय बभ्रुषाय विव्याधिने विव्याधिने नाम विव्याधिन इति विव्याधिने अन्नानां पतये पतये नमः नमो नमः नमो हरिकेशाय 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 उपवेदने पुष्टानाम् उपवेदने इत्युपा विवेदने पुष्टानां पतये पतये नमः ఇక్కడ చూడండి, ఇది శివాలయం అండి. ఈ శివాలయానికి సంబంధించి ఇదిగో ఇటు చూడండి, ఈ ముందు ఇదంతా ఈ శివాలయానికి సంబంధించిన ఖాళీ స్థలం అండి. ఇక్కడైతే మనకి చూడండి, అక్కడ అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన శాశ్వత బిల్డింగ్ అయితే ఇక్కడ కడుతున్నారు చూడండి. కింద అయితే మనకి ఇలా అన్నదానాలు క్యాంటీన్ లాగా ఇవన్నీ పెడతారండి. ఆ పైన అయితే బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయన కోసం ఆ పైన అయితే హౌస్ తయారవుతుంది. కింద అయితే అన్న సమారాధన కోసం
ఇంకా వేరే కార్యక్రమాల కోసం గుడికి సంబంధించిన బిల్డింగ్ అన్నమాట ఇది. ఓకే, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.